గతంలో వేసవికాలం వచ్చిందంటే గ్రామాల్లో బండెనుక బండి కట్టి సమీప చెరువుల నుంచి పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించేవారు. సారవంతమైన ఆ మట్టిని వినియోగించి నాణ్యమైన పంట దిగుబడులు సాధించేవారు. ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడులు తక్కువ ఉండేవి. చీడపీడలు కూడా అంతగా ఆశించేవి కావు. రాను రాను రైతులకు ఎడ్ల బండ్లు కరువయ్యాయి. రసాయనిక ఎరువుల వ్యవసాయం ముందడుగు వేసింది. ఎరువులను వినియోగించే పంటలను పండించడానికి రైతాంగం అలవాటు పడింది. ఇప్పుడిప్పుడే రైతులు రసాయనాల వల్ల కలిగే ప్రమాదాలను తెలుసుకుంటున్నారు. చెరువు మట్టి చేనుకు వేసే అందుకు సన్నద్ధమవుతున్నారు. మరి చెరువు మట్టి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. గ్రామాల్లో చెరువుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చెరువు ఆధారంగానే ఊరంతా బతికేది. చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఆశించిన స్థాయిలో నీరు నిల్వలేక బావుల్లో కూడా నీళ్లు తగ్గాయి. చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రసాయనిక ఎరువులను మించిన పోషకాలు చెరువు మట్టి వినియోగం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. యాసంగిలో పంటలు చేతికందగానే వేసవిలో సాగు నేలల్ని సారవంతం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమవుతారు. పూర్వకాలం నుంచి కొన్ని గ్రామాల్లోని చెరువుల్ని తవ్వకుండా అలానే ఉంచారు. ఇలాంటి చెరువులు తవ్వినప్పుడు వచ్చే ఒండ్రు మట్టిని ఉపయోగించి ఎలాంటి ఎరువుల ఖర్చు లేకుండానే నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చు. ఈ మట్టిని వాడిన భూములు ఆరోగ్యవంతంగా మారతాయి. వీటికి పోషకాలు పెంపొందించబడి కొత్త ఊపిరి వస్తుంది. ముఖ్యంగా చేపలు, రొయ్యల్ని సాగు చేస్తున్న చెరువుల్లో మట్టిని పొలాలకు వినియోగించొద్దు. అలాంటి చెరువులు కాకుండా మంచినీరు, సాగునీటి, వాడుకనీటి చెరువులు, గుంతల్లోని ఒండ్రు మట్టిని పొలాల్లో వేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒండ్రు మట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒండ్రు మట్టి వేసిన పొలాల్లో చీడపీడలు పంటల్ని ఆశించకుండా మిత్ర సూక్ష్మజీవులు చేరి పంటలకు మేలు చేకూరుస్తాయి. సాగునేల నల్లబారుతుంది. ఈ మట్టి సేంద్రియ ఎరువుల తయారీలో పంటలకు ఉపకరిస్తుంది. చెరువుల్లోకి వరద రావడం వల్ల ఎగువ నుంచి కొట్టుకొచ్చి చేరే ఒండ్రు మట్టి సారవంతంగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎకరానికి 10 ట్రాక్టర్లు ఒండ్రు మట్టిని పొలాల్లో వేసుకోవచ్చు. పంటలు సాగు చేయక ముందే మట్టిని వేసి కలియదున్ని సాగు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పండ్లు, కూరగాయల తోటల పంటలకు ఒండ్రు మట్టి బాగా మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుల పేడ కూడా వెంటనే పంటలకు ఉపయోగపడదు. మరుసటి ఏడాదికి గాని దాని పోషకాలు మొక్కలకు అందుతాయి. ఒండ్రు మట్టి మాత్రం అదే ఏడాది మొక్కలకు పోషకాల్ని అందిస్తుంది. చెరువు మట్టి వేసిన పొలాలు తేమను నిల్వ ఉంచుకుంటాయి. రోగ నిరోధక శక్తి పెరగడంతో చీడపీడల బారి నుంచి పంటలు రక్షించబడతాయి. ఒక్కసారి ఒండ్రు మట్టిని పొలాల్లో వేస్తే 4 ఏళ్ల వరకు పంటలకు పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఒండ్రు మట్టితో అన్ని ప్రయోజనాలు ఉన్నా రైతులకు ఈ విషయం గురించి తెలియక రసాయనిక ఎరువులు వాడడంతో పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని చెరువుల్లో క్షారగుణం కలిగిన మట్టి ఉంటే దాన్ని పొలాల్లోకి వాడితే పంటలు పండవు. చెరువులో మట్టిని ముందుగా దగ్గరలోని వ్యవసాయ అధికారికి పంపించి భూసార పరీక్షలు చేయించడం మంచిది. చెరువుల్లో 3 అడుగుల లోతు వరకే మట్టిని వాడుకోవాలి. పైపైన ఉండే మట్టిలోనే పూర్తి స్థాయిలో పోషకాలు ఉంటాయి. 3 అడుగుల లోతు కంటే ఎక్కువ ఉండే మట్టిని పొలాల్లో వాడినా ప్రయోజనం లేనట్టే. పూడికి తీసిన చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుంది. చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లోని పంటల సాగుకు కావాల్సిన నీరు అందించవచ్చు. చెరువుల్లో పెరిగిన చెట్లను నరికివేయడం వల్ల ప్రత్యక్షంగా వెంటనే రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనాలు చేకూరుతాయి. చెరువుల్లో నీటి సామర్థ్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా ఉండి
గ్రామస్తులకు అదనపు ఆదాయం లభించే అవకాశం కూడా ఉంది. చెరువులోని పూడికి మట్టిని పొలాలకు వేసుకోవడం వల్ల నేల సారవంతమైందిగా తయారవుతుంది. పంటల సాగులో, దిగుబడుల పెంపులో ఈ మట్టి ఎంతో దోహదపడుతుంది. చెరువు మట్టి వేసుకున్న తర్వాత చదును చేసుకుని దుక్కులు దున్నుకోవాలి. అందువల్ల చెరువు మట్టి భూమిలోకి వెళ్లడంతో మట్టిలోని పోషక రేణువులు వెళ్లి సారవంతమైన నేలగా మారుతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల భూమి రూపాయి ఖర్చు లేకుండా సారవంతమైన నేలగా తయారు చేసుకోవచ్చు.